మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనాలంటే అడవులను పెంచడం తప్పనిసరి అన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ దిశగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించింది. వన మహోత్సవాన్ని పురస్కరించుకొని 3 జిల్లాల్లో దాదాపు 1 కోటికి పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలతో అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అడవుల శాతాన్ని పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో వన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.48 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. శాఖల వారీగా టార్గెట్ నిర్ణయించారు. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో డిఆర్డీఏ, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెలాఖరున లేదా జులైలో మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. వన మహోత్సవాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లోని వన నర్సరీల్లో పెరిగిన మొక్కలను ఆయా పల్లెల్లోనే నాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 844 నర్సరీలు ఉండగా ఈసారి 68,70,800 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 39,51,700 మొక్కలు, వ్యవసాయ శాఖ ద్వారా 7,66,000, ఉద్యాన శాఖ ద్వారా 6,38,000, మున్సిపాలిటీల ద్వారా 8,20,000 మొక్కలు నాటేందుకు శాఖల వారీగా టార్గెట్ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ అదేవిధంగా పంచాయతీరాజ్ ద్వారా 39.5 లక్షల మొక్కలు పెట్టడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. దీంట్లో 19.5 లక్షల మొక్కలు ఇంటింటికి 6 మొక్కలు చొప్పున పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయలకు సంబంధించినటువంటి మొక్కలు, ఇటువంటి మొక్కలన్నీ కూడా ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి 19.5 లక్షల మొక్కలు ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి మిగిలిన 20 లక్షల మొక్కలు నాటి, అంటే గుంతలు తీసి నాటి 3 సంవత్సరాలు సంరక్షణ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. సూర్యాపేట జిల్లాలో ఏడాది వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో 59 లక్షల మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో 5, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 475 నర్సరీలను ఇప్పటికే ఏర్పాటు చేసి 40.47 లక్షల మొక్కలు పెంచుతున్నారు. వీటిని నాటేందుకు ఫారెస్ట్, డిఆర్డీఏ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, వ్యవసాయ, నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, విద్య తదితర శాఖలకు బాధ్యతలు అప్పగించారు. గ్రామ పంచాయతీకి తెలంగాణకు హరితహారము కింద ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ప్రొవైడ్ చేయడం జరిగినది. మా గ్రామ పంచాయతీ నర్సరీ వనసేవకు ద్వారా మేము నడపడం జరుగుతున్నది. దీంట్లో 7,000 మొక్కలేమో మేము కొత్తగా పెట్టడం జరిగినది. ఈ సంవత్సరానికి కన్వర్షన్ ఒక 1,500 ఉన్నాయి. మొత్తం 8,500 మొక్కలు పెంచడం జరుగుతున్నది. హరితహారం స్టార్టింగ్లోనే మేము గ్రామ పంచాయతీలో ఇంటికి 6 మొక్కల చొప్పున పంచడం జరుగుతుంది. తర్వాత మిగిలినవి మేము రోడ్ సైడ్, ఎవెన్యూ కానీ కమ్యూనిటీకి మొక్కలు పెట్టడం జరుగుతుంది. యాదాద్రి జిల్లాలోనూ 451 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఈ ఏడాది 20,53,100 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో 10.39 లక్షలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 72,000, వ్యవసాయ శాఖ ద్వారా 32,000, హార్టికల్చర్ శాఖ ద్వారా 63,000, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 2 లక్షలు, ఇరిగేషన్ శాఖ ద్వారా 22,000, ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో 15,000, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా 54.5,000, ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 25,000, రెవెన్యూ శాఖ ద్వారా 19.6,000, అన్ని మున్సిపాలిటీలు కలిపి 4.94 లక్షలు నాటేలా టార్గెట్ నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామానికి ఒక నర్సరీని ఇవ్వడం జరిగినది. ఈజీఎస్ ఫండ్స్తో మనకు నర్సరీ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగినది. ఇక్కడ నర్సరీ మెయింటెనెన్స్ కోసం ఒక వనసేవకురాలను ఇవ్వడం జరిగినది. మనము ఈ నర్సరీ గురించి సీడ్స్ కానీ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. షేడ్ నెట్ కానీ మనకు ఎండకు గురి కాకుండా మొక్కలు మంచిగా రక్షించడానికి షేడ్ నెట్ వేయించడం జరిగింది.
మన అన్నపర్తి టార్గెట్ 8,000, మొత్తం 8,000 మొక్కలను పెట్టడం జరిగినది. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికి మొక్కలు పంచనున్నారు వివిధ శాఖల అధికారులు. ప్రజల ఇష్టం మేరకే వారికి నచ్చిన మొక్కలు అందజేయాలని భావిస్తున్నారు. గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్లనేరేడు, మునగ, గానుగ, తులసితో పాటు ఈత, ఔషధ మొక్కలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్థలాలు, అటవీ ప్రాంతాలు, రహదారులకు ఇరువైపులా పొలం, చెరువుగట్లు, పరిశ్రమలు, కమ్యూనిటీ సెంటర్లు, హాస్పిటల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఆవరణల్లో విస్తృతంగా మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువజన సంఘాల సహకారం తీసుకోనున్నారు. త్వరలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఫారెస్ట్ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.